వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ కి సాగర్ హెవీకి అతి దగ్గరలో ఒక ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ ఫర్ సేల్ కి రావడం జరిగింది. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ హౌస్ గురించి డైమెన్షన్, లొకేషన్, హైలైట్, ప్రైస్ అంతా కూడా ఈ వీడియోలో ఇన్ఫార్మ్ ఇస్తానండి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి మాకు కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ, కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్తే ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది మనము చూస్తున్నది వచ్చేసి. సో ఈ కాలనీలో అయితే మనకి దాదాపు ఒక 20 ఎకరాల లేఅవుట్. సో ఈ హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మనకి పేసింగ్ వచ్చేసి 36 ఉంటుంది, పొడుగు వచ్చేసి 50 ఉంటుంది, 167 గజాల బిట్ ఇది. G+1 గా కట్టారు. మనకి హౌస్ కు ముందు చూసుకుంటే మనకి 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంటుంది. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ గురించి చూసుకుంటే మనకి చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. సో ఈ కాలనీలో మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉంది. సో ఈ కాలనీ వాటర్ కూడా మనకి వస్తాయన్నమాట. కృష్ణ వాటర్ కలెక్షన్ కూడా ఉంది మనకి. ఇది కృష్ణ వాటర్ కలెక్షన్ చూసుకోవచ్చు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది మనకి. ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. ఈ కాలనీలో సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఉంటుంది మనకి. సో అలా ఒక చిన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, పీస్ఫుల్ కాలనీ మనకి. సో హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే మనకి రోడ్డుకి అయితే దాదాపుగా 2.5 ఫీట్లు 3 ఫీట్లు హైట్ లోనే కట్టారు వీళ్ళు. సో మనకు ఒక ఎంట్రెన్స్ చూసుకుంటేనేమో ఒక సింపుల్ గా అయితే ఒక కార్ అయితే పార్క్ చేసుకునే విధంగా అవుతుంది. ఒక ఎస్సీవీ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, ఒక ఇన్నోవా అలాంటి బైక్, కార్ అయినా కానీ పార్క్ చేసుకునే విధంగా ఉంది. సో కింద ఫ్లోర్ అయితే కూడా మొత్తం కూడా మనకి గ్రనైట్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కూడా వీళ్ళు ఏంటంటే మంచి గ్రనైట్ తో ఫినిషింగ్ ఇచ్చారు. మళ్ళీ అలాగే స్టీల్స్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. కింద మనకి స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. వాష్ ఏరియా పక్కన కూడా మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. హౌస్ కి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది మనకి. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది బోర్ మనకి. బోర్ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇక్కడ ఈశాన్య మూల అవుతుంది. అది ఇది మనకి బోర్ వచ్చేసి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇది వాటర్ స్టోరేజ్ 6,000 లీటర్ల కెపాసిటీ గల వాటర్ సంప్ అన్నమాట ఇది మనకి. ఇటు సైడ్ చూసుకుంటేనేమో ఇది మనకి హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ అని చెప్పాను కదా ఇలా. సో ఈ 2-3 ఫీట్ల కారిడార్ ఉంటుంది. లాస్ట్లో కూడా మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. హౌస్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది. హౌస్ చాలా ఇష్టంతో కట్టుకున్నారు, కాకపోతే కొన్ని రీజన్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు అన్నమాట. సో హౌస్ ఎంట్రన్స్ లో ఇలా ఉంటుంది మనకి. పార్కింగ్ లో కూడా వీళ్ళు పాల్స్లింగ్ డిజైన్ ప్రొవైడ్ చేశారు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ ద్వారం ఇదే. ఈస్ట్ ఫేసింగ్ ఉండడం వల్ల ఈస్ట్ లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ ఫేసింగ్ తోనే ఇచ్చారు వీళ్ళు. సో ఇది హౌస్ ఇన్సైడ్ లో చూసుకుంటే ఇది మనకు హాల్. ఇది హాల్లో అయితే ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది. ఇక్కడ సైడ్ లో చూసుకుంటే వెంటిలేట్ పర్పస్ లో విండో ఇవ్వడం జరిగింది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో విండోస్ అన్ని కూడా వుడెన్ విండోస్ విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది మనకి. సో హౌస్ లో ఇన్సైడ్ లో చూసుకుంటే కలర్స్ అయితే లైటిష్ కలర్స్ లో ఇచ్చారు. కింద మనకి కింద ఫ్లోర్ చూసుకుంటే ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇది హాల్ నుంచి ఇలా చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో ఇక్కడ మనకి ఒక చిన్న వాష్ బేస్ పెట్టుకోవడానికి వాష్ పాయింట్ ఇచ్చారు. అందుకే ఇక్కడ టైల్స్ కూడా ఇన్బుల్డ్ చేయడం జరిగింది మనకి. సో ఇటు చూసుకుంటేనేమో ఇది మనకి పూజా రూమ్. మనకి పూజా రూమ్ ఏంటంటే సపరేట్గా ఇచ్చారు, చౌకోట్తో సహా ఇచ్చారు. మనం డోర్స్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. డోర్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. సో పూజా రూమ్ లో కూడా మనకి వెంటిలేట్ పర్పస్ లో విండో ఇచ్చారు. ఇది చూసుకుంటేనేమో కిచెన్. మనకి కిచెన్ వచ్చేలోపు మనకి ఎల్ షేప్ లో ఉంటుంది. మన కిచెన్ లో మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి డైరెక్ట్ మనం డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా అయితే వీళ్ళు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. హౌస్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది మనకి. సో ఇటు చూసుకుంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 2 BHK వస్తుంది. ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ గా ఉంది. వీటి సైజెస్, బెడ్రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను వీలైతే. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వెంటిలేట్ పర్పస్ లో ఏదో విండో ఇచ్చారు. మనకి సైజ్ బాగానే ఉంది, 15x16 సైజ్ లో ఉంటుంది మనకి. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏరియాకి. సో ఈ వాల్ కి వచ్చేలోపు బ్లూయిష్ కలర్ లో మనకి కలర్ ఫినిషింగ్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియాలో కూడా బాగానే ఉంది రూమ్ సైజెస్. ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు చాలా వరకు. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం కబోర్డ్స్ డిజైన్ చేసుకునే విధంగా అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు నీట్ గా. సో అలా గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేలోపు ఒక హాల్, ఒక కిచెన్, 2 బెడ్రూమ్స్ ఇలా ఉంది. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది మనం.
సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్. ఇది మనకి సింహధారణం ఇదే మనకి. సో చూసుకోవచ్చు. సో మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. హౌస్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలే. హౌస్లో మొత్తం కూడా మనకి చాలా ఇష్టంతో కట్టుకున్నారు. బిల్డరే, కాకపోతే అతను ఉందాం అనుకున్నాడు ఇంట్లో, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో అందుకే కొంచెం బిల్డర్ కాబట్టి కొంచెం మంచిగా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో హౌస్కి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ ఇల్లులే, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. మనకి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు, డ్రైనేజ్ కలెక్షన్, వాటర్ కలెక్షన్, కృష్ణా వాటర్ కలెక్షన్. ఈ కాలనీలో వాటర్ ట్యాంక్ కూడా ఉంది కాబట్టి ఈ కాలనీ వాటర్ కూడా వస్తాయి మనకి. కాలనీలో సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. సో ఇది చూసుకుంటే మనకి ఇక్కడ టెప్పర్ గ్లాస్ ఉంది. సో మళ్ళీ ఒకసారి ఈ ఇంట్లోకి ఇన్సైడ్లో చూసుకుంటే ఏంటంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ స్పేసెస్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది ఏంటంటే ఇది లివింగ్ ఏరియా కిందకి వస్తుంది. సో మన కింద కార్ పార్కింగ్ వెళ్తుంది కాబట్టి అది పైన మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇది చూసుకుంటే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇలా డిజైన్ చేశారు. మనకి ఇక కబోర్డ్ డిజైన్ చేసుకోవడం అవసరం లేదు. సో ఇన్బుల్ట్ ఇచ్చేసాడు, మంచిగా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే వెంటిలేట్ పర్పస్లో విండో. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలో విండోస్ అన్ని కూడా మనకి పీవీసీ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది. మనకి చుట్టూ కూడా మనకి మార్బుల్తో ఫినిషింగ్ ఇచ్చాడు మళ్ళీ మనకి. సో ఫాల్సింగ్ అయితే మంచిగా వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట మనకి. సో ఇన్సైడ్లో చూసుకుంటే చూసుకోవచ్చు ఈ డిజైన్ కానీ ఇట్లా చాలా ప్రీమియంగా కట్టుకున్నారు. ఉండడానికి అనుకున్నాడు బిల్డర్, కాకపోతే కొన్ని రీజన్స్లో సేల్ చేస్తున్నారు. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే అలానే ఉంది. ఇది డైనింగ్ ఏరియా. ఇది చూసుకుంటే మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. సేమ్ కింద ఉన్నాడు మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ కాకపోతే గ్రౌండ్తో కంటే కొంచెం స్పేసెస్గా ఉంటుంది. సో ఇది చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియాకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ డైనింగ్ ఏరియాకి సర్వ్ చేసుకునే విధంగా అయితే మనకు ఉంటుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా అండ్ టూ బిహెచ్కే ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో అంటే ప్రతి రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్గా ఉంది. ప్రతి దాంట్లో రూమ్లో కూడా చేంజ్ చేశారు. సో ఇక్కడ సెల్ఫ్స్ అయితే బాగానే ఇచ్చారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఇక్కడ కానీ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్ ఉంది చూసుకోవచ్చు మనం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కాబట్టి విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. సో అలా ఈ రూమ్ సైజెస్ అన్ని కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడొచ్చు. సో మళ్ళొకసారి ఈ హౌస్ లొకేషన్, డైమెన్షన్, ప్రైస్ కనుక మాట్లాడుకుంటే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్కి అలాగే సాగర్ హైవేకి కేవలం 1 మినిట్ డ్రైవ్లో ఉంటుంది. 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. 167 గజాల బిట్టు. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 36 x 50, 167 గజాల బిట్టు. ఈస్ట్ ఫేసింగ్తో కలిగి ఉంది మనకి. హౌస్కి ఇంటి ముందు చూసుకుంటే 30 ఫీట్ల రోడ్ ఉంది. మనకి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. మనకి చుట్టూ ఇల్లులే ఉన్నాయి, ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే మనకి డ్రైనేజ్ కలెక్షన్, కృష్ణ వాటర్ కలెక్షన్. ఈ కాలనీలో కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది కాబట్టి ఆ వాటర్ ట్యాంక్ కలెక్షన్ కూడా వస్తుంది మనకి. సో అలా ఈ కాలనీలో సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. G+1గా కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక కార్ పార్కింగ్ వదిలేస్తే 2 BHK ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు ఆక్యుపై అన్నమాట. హౌస్ అయితే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఈ హౌస్ లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 9 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు ORR ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్కి 5 మినిట్ డ్రైవ్లో ఉంటుంది. ఇటు వనస్థలిపురం రైతు బజార్కి మనకి 5 మినిట్స్ డ్రైవ్లో ఉన్న ఈ హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,40,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.